మీ వైఫ్తో హౌ యూ డీల్ విత్ యువర్ వైఫ్? డీల్ విత్ వైఫ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మేము ఏదన్నా కూడా ఇప్పుడు మాకు నీకు ఒరిజినల్గా చెప్పేది ఏంటంటే నాకు 2007లో మ్యారేజ్ అయింది నాకు. ఓకే, ఫస్ట్ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నాది లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఈ లవ్ మ్యారేజ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ మేము 7 years లవ్లో ఉన్నాం. బిఫోర్ మ్యారేజ్ 7 years. 25 years మా పిల్ల ఇప్పుడు 25 years, మా అబ్బాయికి ఇప్పుడు 17 years దాటింది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. ఓకే, మొత్తం ఎంటైర్ లైఫ్లో ఏంటంటే మై డిఫరెంట్ కమ్యూనిటీస్. ఓకే, మాకు అసలు కల్చరల్ డిఫరెన్స్ చాలా ఉంది. వాళ్ళ మదర్ టంగ్ కన్నడ, మా తెలుగు. ఓకే, మాది కొద్దిగా రఫ్ ఫ్యామిలీ, మాది తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొద్దిగా రఫ్ అంతా ఉంటుంది. వాళ్ళది కొద్దిగా సాఫ్ట్ ఫ్యామిలీ, కొద్దిగా వాళ్ళంతా ఇట్స్ లైక్ బ్రాహ్మణ్ టైప్ కుటుంబాలు అవి కొద్దిగా అవి. ఓకే, సో నేనేం చేసిన అంటే ఏంటంటే నాది లవ్ మ్యారేజ్కి జనరల్గా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అంటే మా ఇంట్లో వాళ్ళు అయితే ఏం అనలేదు, కానీ వాళ్ళకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో సేమ్ క్యాస్ట్లో చేసుకోవాలని వాళ్ళకు ఉండే, కానీ నేను సేమ్ ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, జర కట్నాలు బాగా వస్తాయి, మా దాంట్లో కొద్దిగా కట్నాలు ఎక్కువ అని ఉండే. నేనేమో ఇక్కడ చూస్తే అమ్మాయిని ఫ్రీగా చేసుకున్నా కట్నం లేకుండా, 0 కట్నంతో. సో వాళ్ళు డిసప్పాయింట్మెంట్ ఉండే. కానీ నేనేంటంటే మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఏంటంటే వీఆర్ లవర్స్కు భార్యాభర్తల కంటే ఎక్కువ వీఆర్ ఫ్రెండ్స్. ఓకే, అట్లా ఆమె ఏమైనా మాట్లాడితే నేనేంటా, నేనేమైనా మాట్లాడితే ఆమె ఉంటుంది, అంతే సింపుల్. ఈ 25 yearsలో ఎప్పుడైతే ఇంతవరకైతే గొడవ కాల, అసలు ఏ చిన్న విషయంలో కాలేదు, ఇంకా కాదు, కాన్ఫ్లిక్ట్ అవడం ఎక్కడ కూడా రాదు. ఎలా సార్? ఇక అట్లా మైండ్లో కుదిరిపోయినాయి అంతే, అది సెట్ అయిపోయింది అంటాం అంతే. అది అట్లా, ఎందుకంటే నేను అంటే ఆమెకు నమ్మకం ఏంటంటే నేను ఏ డిసిషన్ తీసుకున్నా కుటుంబ పరంగా మంచిగా తీసుకుంటాను ఉంటుంది, ఆమె డిసిషన్ కుటుంబ పరంగానే ఉంటుంది అంతే. అది కొన్ని బంధాలు అట్లా సెట్ అయిపోతాయి, దాన్ని మనం ఏమనలేము. కానీ ఇట్లాంటివన్నీ ఎక్కడో ఒక రేర్గా ఒక 100 మందిలో ఒక 2-3 జరిగిద్దేమో అంతే అలా సెట్ అవ్వడం. 100 మందిలో కూడా కాదు, నేనైతే రేరెస్ట్. నా కాంబినేషన్ అయితే ఎక్కడ చూడలేదు, నేను ఈవెన్ ఎటు సైడ్ ఎక్కడ చూడలేదు. ఎట్లా సార్ అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పాజిటివ్, అంటే మీకు అవతల సైడ్ తప్పు లేదు అని తెలిసినా కూడా మీరు ఇక్కడ తప్పు ఉండి అవతల పక్క తప్పు లేదని తెలిసినా కూడా మీ క్లయింట్ అని ఆమె సైడ్ వాదిస్తారు, లేకపోతే తప్పు ఉందమ్మా నేను వాదించిన పంపిస్తారు? లేదు, ప్రధానంగా అడ్వకేట్కి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క తప్పులతోనే అడ్వకేట్కి సంబంధం ఉండదు. ఓకే, కానీ న్యాయస్థానం అంటారు కదా సార్, న్యాయస్థానం వేరు, అక్కడ న్యాయం జరుగుతుంది, ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది అనుకుందాం, మర్డర్ చేసినోడు వచ్చి నన్ను కాపాడండి సార్ అంటాడు. ఓకే, వాడు నాతో చెప్తాడు, సార్ నేనే చేసిన సార్ మర్డర్, సార్ నేనే చేసిన అంటాడు, నన్ను కాపాడండి సార్ అని చెప్పి నాకు ఫీజు ఇస్తాడు. అప్పుడు నా దగ్గర 2 కోణాలు ఉంటాయి. ఒకటి బీయింగ్ అడ్వకేట్ ఫీజు తీసుకొని కోర్టుకి తెల్లవారులు వెళ్ళి మావాడు మర్డరే చేయలేదు, అసలు మావాడు కత్తే పట్టాడు, అసలు రక్తం చూస్తే కళ్ళిరి పడిపోతాడే వాదించాలి నేను, అది నా ప్రొఫెషనల్ డ్యూటీ. అంతే తప్ప నువ్వు మర్డర్ చేసినావు, నాకు సాక్ష్యం ఉంది, నువ్వే అన్నీ చెప్పినావు అని చెప్పి తీసుకెళ్ళి అన్ని పోలీసు వాళ్ళకు కొట్టుకొని పట్టలేను కదా. సేమ్ అప్లైస్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉండి అనుకుందాం సార్, ఒక నోటోరియస్ క్రిమినల్ ఉంటాడు, వాడి కోసం ప్రపంచం అంతా తిరుగుతుంటుంది అనుకుందాం. సపోజ్ వాడు ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉంటాడు, ఏదో యాక్సిడెంట్లో వాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండ అనుకుందాం. పక్కనే డాక్టర్ ఉన్నాడు అనుకో, అమ్మ వీడు నోటోరియస్ క్రిమినల్, వీడు చాలామంది జీవితాలను ఖరాబ్ చేసిన వాడు చచ్చిపోమని కూర్చో వాడు చచ్చిపోతుంటే చూడనికి లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ వాడు ఎవడైనా కానీ ఫస్ట్ వాడి ప్రాణాన్ని కాపాడాలి, ప్రాణాన్ని కాపాడి తర్వాత వానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. అట్లనే అడ్వకేట్ దగ్గరకు వచ్చినప్పుడు తప్పుల గురించి నేను ఎక్కువ ఆలోచించాను. నా బీయింగ్ ఏ పర్సనల్గా ఏం చెప్తా, బీయింగ్ అడ్వకేట్ నా దగ్గరకు వచ్చినావు, నాకు ఒక సర్టెన్ ఫీజు ఇస్తావు, నాకు సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు, సార్ ఇక మీ ఫీజు ఇది, ఇక నాకు ఇది చేసి పెట్టండి అంటావు అంతే. ఎంతవరకు లాయర్లకి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండవా? లాయర్లకు ఎథిక్స్ అండ్ వాల్యూస్ 100% ఉంటాయి. ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండవని నేను చెప్పడం లేదు కదా. కేసు పరంగా ఎథిక్స్ అండ్ వాల్యూస్ కేసు పరంగా మాకు వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ అదే చేయాలి తప్ప దాంట్లో ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఎట్లా ఆలోచిస్తాం మనం? బట్ మనలో కూడా హ్యూమన్ ఉంటారు కదా, హ్యూమన్ ఉండటం వేరు. ఇప్పుడు నేను పర్సనల్గా మీకు మాట చెప్తాను. నేను ఇప్పుడు డైలీ ఒక 20 నుంచి 30 కేసులు, కొత్త కేసులు నా దగ్గర డైవర్స్ వస్తాయి. ఓకే, వచ్చిన ప్రతి కేసు నేను తీసుకున్నాను అనుకో,
ఇక అసలు కోట్లు సరిపోవు. ఉమ్, ఓకే, ఒకవేళ మనం కమర్షియల్గా ఆలోచించి వచ్చిన ప్రతి కేసును కనుక తీసుకుంటే 5 కోట్లు సరిపోవు. వచ్చిన దాంట్లో 90% హ్యూమానిటీ గ్రౌండ్స్లోనే వాళ్ళని కలిసి ఉండమనో, కలిసి విడిపోమనో, కొట్లాడొద్దనో, ఏజ్ పోత రాదనో వాళ్ళని సర్ది చెప్పి 90% వాళ్ళకి ఒక జెన్యూన్ సలహా ఇచ్చి పంపిస్తాం. ఉమ్, ఉమ్, చాలామంది వచ్చి నీకేమైంది సార్ పైసలు ఇస్తే డైవర్స్ చేస్తాను కానీ వస్తారు చాలామంది డైరెక్ట్. ఉమ్, అయినా కూడా అక్కడ వాళ్ళ హ్యూమానిటీ ఆలోచించారా, ఏజ్ పోతే రాదురా అయ్యా, ఎందుకు తిరుగుతావు కోట్ల చుట్టూ, అవి మంచి ఏజ్లో పని చేసుకోవాల్సిన ఏజ్లో, మంచిగా నువ్వు కాపురం చేసి మంచిగా భార్యతోనే హాయిగా ఉండాల్సిన ఏజ్లో నువ్వు కోట్ల చుట్టూ తిరగద్దని చెప్పేసి ఆ హ్యూమానిటీ గ్రౌండ్స్తోనే వాళ్ళకు నిజమైన ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించో, లేకపోతే అవతల వ్యక్తులతో మాట్లాడన్నా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళని క్లియర్ చేసి పంపిస్తుంటాం. కలపటానికో లేకపోతే విడగొట్టడమైనా పీస్ఫుల్గా విడగొట్టడానికి ట్రై చేస్తుంటాం. వాళ్ళు వినరు చాలా మంది తెలుసా. ఉమ్, నేను వచ్చింది నీ కోసం, నేను డైవర్సిటీతో వచ్చినా సార్ నువ్వు మళ్ళీ కలుపుతా అంటూ ఎంతైనా, లేకపోతే నేను డైవర్సిటీతో వచ్చిన కొట్లాడండి సార్ వాళ్ళ సంగతి చెప్తానే వస్తారు. ఉమ్, కేసులు పెడదాను మస్తు వాళ్ళని కోర్టుకి ఇచ్చాను సార్ అని వస్తారు. నేను అంటే కోర్టుకి ఇడిస్తే బాగానే ఉంటుంది నాయన, తర్వాత మనం కూడా తిరగాల్సి వస్తుంది కోర్టుకి అని చెప్తాను నేను అట్లా. ఉమ్, సో హ్యూమానిటీ అనేది 100% లాయర్లకు ఉంటుంది. కానీ ఇప్పుడు నేను నా 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 జీవితంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుభవించింది ఒక విషయం చెప్తాను నేను. కసబ్ తెలుసా నీకు? ఉమ్, తెలుసు. ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎవరికైనా సరే ఫస్ట్ చెప్పాల్సింది దేశం గురించే. ఎవ్వరు ఏదైనా భరిస్తారు కానీ వాళ్ళ దేశం మీద దాడి చేస్తే, వాళ్ళ దేశం మీద తిడితే ఎవరు భరించరు. కరెక్ట్. ఓకే, మరి అట్లాంటి కసబు ఒక స్టెన్ గన్ పట్టుకొని వచ్చి ఈ ప్రపంచం మొత్తం చూస్తుంటే మన దేశస్తుల మీద కాల్ చేసింది కదా. మరి కాల్ చేసిండా లేదా? ఉమ్, మరి అట్లాంటి కాల్ చేసిన వ్యక్తిని మన వాళ్ళు కాల్చాలంటే ఎంతసేపు పడుతుంది? ఉమ్, కోర్టులో పెట్టి 17 సంవత్సరాలు కేసు రన్ చేసి వానికి ఒక గుహలో పెట్టి నెలకు 1-2 కోట్లు ఖర్చు పెట్టి ఒక అడ్వకేట్ని పెట్టి అడ్వకేట్కి ఒక జెడ్ కేటగిరీ ఇచ్చి అడ్వకేట్కి ఫీజులు ఇచ్చి 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు కేసు కొట్లాడి లాలో ఉన్న అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత వాడిని ఉరి తీసింది. మరి అప్పుడు ఈ దేశానికి తెలియదా ఉమ్, మరి వాడిని చంపేయాలని? ఉమ్, మన దేశం మీద, మన సార్వభౌమత్వం మీద, మన దేశం మీద, మన వ్యక్తుల మీద నట్ట సెంటర్లో నిలబడి వాడు గన్ పెట్టి కాల్ చేస్తే మనం కాల్చడం ఎంతసేపు అని? ఉమ్, మన గవర్నమెంట్ తెలుసుకుని ఎంతసేపు వాడిని తినే అన్నలకి ఇంత పెట్టి చంపచ్చు, పోతుంటే వాడు ఎన్కౌంటర్లు చేస్తుంటారు కదా ఆ టైంలో చంపచ్చు కదా వాడిని. అది మీరే చెప్పాలి ఎందుకు అంత లేట్ అని. ఆ ప్రాసెస్ ఎందుకు అంత లేట్? ప్రాసెస్ లేట్ అనే దానికంటే ఇక్కడ మనం అదే చెప్తున్నాం. మనం ప్రాసెస్ లేట్ అనే దానికంటే ఏంటంటే దేశంలో ఒక చట్టం ఉన్నప్పుడు దాన్ని పాటించాలి అంటే నేను దాన్ని అట్లా దాన్ని పాటించాలి అంటే మనం ఇప్పుడు దానికి తప్పప్పులతో పని ఏముంది? ఇప్పుడు నేను బీయింగ్ అడ్వకేట్, మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేసింది కదా, ఒక మర్డర్ చేసిన వ్యక్తిని మీరు ఎట్లా కాపాడతారు సార్ అని వచ్చిన క్వశ్చన్. నీకు మానవత్వం లేదా లేకపోతే ఎథిక్స్ లేవా అనే క్వశ్చన్ అడుగుతున్నావు కదా. మేము మర్డర్ చేసే వ్యక్తిలో ఎన్ని కేసులు కాపాడగలుగుతాం? అందరికి శిక్షలు పడతాం లేవా? పడతాయి మరి కానీ అది న్యాయస్థానం పార్ట్, అది ద కోర్ట్ విల్ డిసైడ్. అడ్వకేట్ డ్యూటీ ఏముంటుంది? అంతే వాదించడం నా బాధ్యత అంతే. ఇప్పుడు నేను ఒక్కరిని వాదించను కదా, నాకు ఆపోజిట్ వాడు ఉంటాడు కదా. సరే సార్, ఎగ్జాంపుల్ అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇది నేను ఎప్పుడు విన్నా ఒక డైలాగ్ ప్రతి సినిమాలో. సో అదే మర్డర్ చేసిన వ్యక్తికి లాయర్ మీరు సీనియర్ లాయర్, మీకు సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ, అవతల పక్క ఒక జూనియర్ లాయరు లేకపోతే ఆమెకు లాయర్ పెట్టుకోవడానికి కూడా స్కోప్ లేకపోతే మీరు వాదిస్తారా వాదించరా? మర్డర్ కేసులలో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆపోజిట్ గవర్నమెంట్ లాయర్ ఉంటాడు. గవర్నమెంట్ లాయర్ ఎప్పుడు కూడా కొద్దిగా మంచి సౌండ్ ఉన్న నాలెడ్జ్ ఉన్న లాయర్లే పెడతారు. అటు సైడ్ జూనియర్ లాయర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు అదే పని మీద అదే కోర్టులో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్సే ఉంటారు. ఒకవేళ మీరు గెలిస్తే మీరు గెలిస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? బీయింగ్ ఏ ప్రొఫెషన్ 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గెలుపు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ప్రొఫెషన్లో, అది మంచి కేసు కానీ చెడ్డ కేసు కానీ ఏదైనా కానీ అది గెలుపు అనేది ఎప్పుడు కిక్కిస్తుంది. బీయింగ్ ఏ లాయర్ మనం కొట్లాడడం గెలవడం అనేది మాది అది. కాబట్టి ఇంత కోర్టు చూసుకోవాలి. మిగతా అంతా మేము సాధ్యమైనంత వరకు మాకు ఎవరైతే క్లయింట్ నమ్ముకొని వస్తారో వాళ్ళకి 100% అన్ని విధాలు న్యాయం చేయడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ. అది ఎట్లా సో ఎప్పుడూ రాసిన లా బుక్స్ లా థింగ్స్ని చేంజ్ చేయలేమా?
అంటే ఎందుకు? immediate గా ఒక శిక్షని అమలు చేసేంత ఇది మన దగ్గరికి రాదా? ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక చట్టం తయారు కావడానికి సంవత్సరాలు పడుతుంది, ఉమ్, దాన్ని చేంజ్ చేయడానికి కూడా సంవత్సరాలు పడుతుంది. ఇన్స్టంట్గా మనం చేంజ్ చేయడానికి రాదు. ఒక సంఘటనను బట్టో 2 సంఘటనలు బట్టో 3 సంఘటనలు బట్టో చేంజ్ చేయడానికి రాదు. ఉమ్, దాన్ని ఒక 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 వ్యవస్థలో మార్పు రావాలి అంటే ఏంటంటే దాంట్లో ఉన్న పారామీటర్స్ అన్ని చూసిన తర్వాతనే మార్పు చేయగలుగుతాం. అది రెండోది ఏంటంటే అందరికీ అర్థం కాని విషయం ఏంటి అంటే మీరు అందరూ ఇది ఒకసారి గట్టుకుంటే మళ్ళీ ఒకసారి గట్టిగా ప్లే చేయండి దీన్ని అన్నిట్లో. అందరూ ఏమనుకుంటారు అంటే ఏంటి అంటే భారతదేశంలో చట్టాలు స్ట్రాంగ్ లేవు, లేకపోతే చట్టాలలో లొసుగులు ఉన్నాయి, లా చక్కగా లేదు అనుకుంటారు అందరు. ఉమ్. ఓకే, ఎందుకంటే ఎవరికైనా నాలెడ్జ్ లేదు కాబట్టి. నాలెడ్జ్ లేదు ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి అసలు విషయం తెలియదు, అసలు లాలో ఏం జరుగుతుందనే తెలియదు. భారతదేశంలో చాలా స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలోనే చాలా స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. ఓకే, మంచి లాస్ ఉన్నాయి. కానీ న్యాయం ఎందుకు లేట్ అవుతుంది అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్లో లేట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? కోర్టులో ఎక్కడ లేట్ అవుతుంది సార్ అంటే కోర్టుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు సరిగ్గా మన దేశంలో. ఓకే. ఓకే, తగినంత మంది జడ్జెస్ లేరు. ఓకే, స్టాఫ్ లేరు. ఇవి సమస్యలు అసలు యాక్చువల్లీ వీటి మీద ఎవరు మాట్లాడరు. అందరూ ఏమంటారు అంటే చట్టాలు, కామన్ పీపుల్ ఇంట్లో కూర్చొని చట్టాలు బాగాలేవు, లేకపోతే చట్టం అట్లా ఉంది, లేకపోతే ఇట్లా ఉంది అంటారు. కానీ అది కాదు సమస్య. అసలు కరెక్ట్ సమస్య నేను చెప్తా కదా. తగినంత మంది జడ్జెస్ లేరు, తగినంత ఫెసిలిటీస్ లేవు, తగినంత స్టాఫ్ లేరు. దీనివల్ల జడ్జెస్ మీద భారం పడుతుంది. ఓకే, ఒక 5 జడ్జెస్ చేయాల్సిన పని ఒక జడ్జి చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే స్పీడ్ ఉరుకుతం లేవు, కేసులు లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతున్నాయి. చాలా కోర్టులలో జడ్జెస్ లేరు, చాలా కోర్ట్స్లో జడ్జెస్ లేరు. ఓకే, దీని మీద ఎవరు పోరాడాలా? ఇప్పుడు బీయింగ్ అడ్వకేట్ మేము బిజీ ఉంటాం, మాకున్న సమస్యలు మాకున్న కేసులు సరిపోతాయి. ఓకే, రెండోది ఈ జడ్జెస్ ఉన్నారనుకో, వాళ్ళ స్టైల్ వాళ్ళు పోరాడతారు. వేకెన్సీస్ ఉంటే ఫిల్ చేయమని చెప్పి గవర్నమెంట్కి వాళ్ళు ఇంటర్నల్గా చేసేటని చేస్తూనే ఉంటారు. కానీ చిత్తశుద్ధి ఎవరికి ఉండాలా? గవర్నమెంట్కి ఉండాలా. ఇప్పుడు కొద్దిగా మారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారి కొద్దిగా స్పీడప్ అయినాయి కోర్టులు. అంటే కొద్దిగా ఆన్లైన్ అయిపోయి, కొద్దిగా ఇవి అయిపోయి జర కంప్యూటర్లు ఉపయోగించి జర కొద్దిగా స్పీడప్ అయినాయి. అట్లా కూడా ఏంటంటే కోర్ట్స్ తక్కువ ఉన్నాయి, లిటిగేషన్ పెరిగిపోయింది. ఇండియాలో లిటిగేషన్ అనేది డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఒక డైవర్స్ కేసులో తీసుకుంటే ఒకప్పుడు మనకు ఒక సంవత్సరం మొత్తం హైదరాబాద్లో 500 కేసులు పడితే చాలా పెద్ద ఉంటుండే. ఇప్పుడు 500 కేసులు పడే స్థాయి నుంచి మనం దగ్గర ఇప్పుడు 15 నుంచి 25,000 మధ్యలో పడుతున్నాయి కేసులు ఒక ఇయర్కి. ఇప్పుడు 500 పడ్డప్పుడు ఉన్న స్ట్రక్చరే దానికంటే కొద్దిగా డెవలప్ అయింది తప్ప ఒక 25,000 కేసులని డెవలప్ చేసే స్ట్రక్చర్ డెవలప్ కాల. ఇంకా దానివల్ల డిలే అవుతుంది. చట్టాల వల్ల ఎప్పుడు డిలే కాదు. చట్టాలు అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డిలే వల్ల ప్రధానమైన డిలే ఏంది అంటే జడ్జెస్ లేకపోవడము. ఓకే, దానికి తగినంత స్టాఫ్ లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. ఇప్పుడు కోర్టులు వాడుతున్నారు, కొత్త కోర్టులు వాడుతున్నారు. కొద్దిగా న్యాయ వ్యవస్థ మీద అవగాహన పెరుగుతుంది, జనాలకు అవగాహన పెరుగుతుంది, జర ప్రొఫెషన్ గుర్తిస్తున్నారు కొద్దిగా. ఇంతకుముందు అడ్వకేట్ అంటే